వచ్చి అదివరకే 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకునేను. బేతనీయ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండేది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఎదుర్కొన వెళ్ళెను. కానీ చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బేతనియ అనే గ్రామంలో మార్త, మరియా, లాజరు ఎవరు? ఈ మార్త మరియా పట్టలేదు. ఉన్నట్టు ఎక్కడ బైబిల్లో రాయబల్ల. మార్తకి లేడు, మరియాకి లేదు. మరియా 7 దెయ్యముల చేత పీడించబడి ప్రభు చేత విడిపించబడిన స్త్రీగా బైబిల్లో రాయబడి ఉన్నది. అంతేకాక ప్రభు పాదాలను కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచింది కూడా ఈ మరియానే. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్త మరియా ఇద్దరు అక్క చెల్లెళ్ళు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, లాజరు అనేవాడు. యేసు ప్రభువుని బేతనియ గ్రామానికి వచ్చినప్పుడు ప్రభువుని చేర్చుకున్న వారు ఈ మార్త మరియా. హల్లెలూయా. ప్రభువులారా, కానీ ప్రభువుని ఎక్కువ ప్రేమించింది ఎవరయ్యా అంటే మరియానే. ఎంత ప్రేమించిందంటే ఈ మరియా ప్రభు పునరుద్ధానమును మొట్టమొదట చూసిన వ్యక్తిగా మరియాని చెప్పబడవచ్చు. ప్రభువుని వెంబడించిన అపోస్తులతో పాటు ప్రభువుని వెంబడించింది ఎవరో తెలుసా? ఈ మరియాని. హల్లెలూయా. ప్రభువులారా, ప్రభు వారింటికి వచ్చినప్పుడు మార్త వంటలో బిజీగా ఉంది, కానీ మరియా మాత్రం దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటుంది. హల్లెలూయా. అంతగా ప్రేమించి. కానీ మా మాట చెప్తాను, మన ప్రేమలో ఒక్కోసారి దేవుడు అంటే ఇష్టమే, కానీ కొన్ని పరిస్థితుల వల్ల మన దేవుని దగ్గరికి రాలేము. వచ్చినా పెద్దగా అంటి మూసినట్టు వెళ్ళిపోతాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే పరిస్థితులు అలా చేస్తాం. కానీ మరియా ప్రభువుకి దగ్గరగా ఉన్నాయి. మరి ఎప్పుడు దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని ఉండేది. మార్త ఎప్పుడు ఆంటీ మొట్టమొదటి ఏదో మొదలు పెట్టాలి, ఒక కూరలు పెట్టాలి, వచ్చిన వాళ్ళు చూసుకోవాలి అంతా తిరిగేది. కానీ ఒక సందర్భం వచ్చింది. ఇక్కడ తన తమ్ముడైన లాజరు చనిపోయాడు. ప్రభు అది ఆ సమయంలో రాలేదు. 4 రోజుల తర్వాత వస్తున్నాడు. ఆయన వస్తున్నాడన్న మాట వినబడినప్పుడు, చూడు ఇక్కడ ఆయన వస్తున్నాడన్న మాట వినబడినప్పుడు మార్త అది మార్త ఆయన వస్తున్నాడని ఆయన ఎదుర్కోవడానికి
వెళ్ళింది కానీ మరియ మాత్రం ఎక్కడ ఉన్నాయి? అది ఎవరు వెళ్ళాలి? మరి ఏంటి మరి ఎందుకు ఇంట్లో కూర్చుంది? రివర్స్ జరుగుతుంది అనమాట. అప్పుడు దాకా మరియ పరిగెత్తేది, మార్త ఇంట్లో గిరిటి తింటూ ఉండేది. ఇప్పుడు మార్త పరిగెడుతుంది, మరియ ఇంట్లో కూర్చోమన్నమాట. హల్లెలూయా. ఎందుకని? నేను ఎప్పుడు వెళ్ళినా యేసు గొప్ప వచ్చి రెండయ్య గారు తీసుకొస్తాడండి. ఏదో చిన్న ఇబ్బంది జరిగింది ఇంట్లో. నేను వెళ్ళా, బండి అక్కడ యేసు చూశాడు, ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఎలాగో మార్త పేరు మార్త కాబట్టి మార్త వచ్చి నా చేతిలో బయట తీసుకుని రెండయ్య గారు తీసుకెళ్ళింది. ఎట్లా ఉన్నాయా చెప్పు? ఎలా ఉంటుంది? ఇదేంటి మరియ ఎప్పుడు నన్ను చూడంగానే, యేసు నన్ను చూడంగానే ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి రెండయ్య గారు తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు కష్టం వచ్చేవాడికి, బాధ వచ్చేవాడికి, ఇబ్బంది వచ్చేవాడికి చూసావా నా దగ్గర కూడా రాకుండా తన ఇంట్లో తను కూర్చున్నాడు. ఈ అమ్మాయి వచ్చింది అనుకుంటా. మనుషులు ఎప్పుడు అర్థం చేసుకోవాలండి. మనుషుల్ని అర్థం చేసుకునేవాడు ఎప్పుడో మనుషులనే కష్టం పెట్టుకుంటారా? ప్రభు మనలాంటి కాదు, ఆయన మనస్సును ఎరిగిన దేవుడు. హల్లెలూయా. మరియ బాధలో ఉంది, దుఃఖంలో ఉంది, తొడబుట్టును పోగొట్టుకుంది, ఇంటికి మగోడు పోగొట్టుకుంది, బాధలో ఉంది. దేవుడు అంటే ఇష్టమే, ప్రేమే. కాకపోతే పరిస్థితిని బట్టి మరియ రాలేకపోయిన ప్రభు దగ్గరికి మార్త ప్రభువును ఎదుర్కొని వచ్చింది. హల్లెలూయా. ఎప్పుడే ముట్టు పెట్టు, మనకంటే రోజు పెట్టాడు, రోజు పెట్టకపోతే ఎట్లుంది? వెళ్ళినప్పుడల్లా కానుక పెట్టేవాళ్ళు ఒక వారం పెట్టకపోతే ఒక అమ్మాయి కానుక పెడతాం, పెట్టకపోతే నేను అనుకున్నా లేవేమో, సర్లే ఎప్పుడు పెట్టింది కదా లేవేమో, సర్లే దాన్ని ఇప్పుడు ఆ తర్వాత వారం చెప్తుంది అమ్మయ్య పెట్టాలని. దేవుడు పెట్టారు. చాలా మందికి సైతాన్లు మనం ఆ పని చేస్తే ఇంకా ఉందా ఆశీర్వాదం వచ్చేసి బాగుపడిపోతే. ఇక్కడ మార్త వెళ్ళాలనిపించింది, మరియకు వెళ్ళకూడదని అనిపించలేదు, కానీ వెళ్ళలేకపోయింది తను ఉన్న స్థితి నుంచి, పరిస్థితుల్లో వచ్చి. హల్లెలూయా. చాలా మంది మందిరానికి రావాలనే ఉంటుంది పరిస్థితి. ప్రభుత్వం మేము దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకో, నీ పరిస్థితి నా పరిస్థితి, మన స్థితిగతులన్నీ ప్రభు ఎరిగిన వాడు. నువ్వు రానంత మాత్రానేమి పాపివి కాదు, మోసంలోడేమి పరిశుద్ధుడు కాదు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ చూస్తారు కానీ దేవుడు ఒక్కడే మన హృదయ అంతరంగాన్ని ఎరిగే దేవుడు. హల్లెలూయా. మగ్దలేని మరియ పాపని లోకం చెప్పింది, ఆమె క్రియలు కూడా అలాగే కనపడుతున్నాయి. ఏమంటే పాపని లోకముద్ర వేసింది, ఆమె క్రియలు కూడా పాపంలాగే కనపడుతున్నాయి, కానీ ప్రభు ఆమెని పాపిగా చూడలేదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆమెలో ఉన్న 7 దెయ్యాలు, ఆమెలో పనిచేస్తున్న ఆ దురాత్మలు, ఆమెలో పనిచేస్తున్న బలహీనతలు ఆమెను పాపము వైపు నడిపించినే కానీ ఆమె పాపి కాదన్న సంగతి ప్రభు గమనించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము చేత వెలివేయబడ్డామో,
ఈ లోకము చేత తృణీకరించబడ్డావేమో, ఈ లోకము చేత హేళన చేయబడుతున్నావేమో, ఈ లోకము చేత నింద అనుభవిస్తున్నావేమో. క్రియలు అలా ఉండవచ్చు, పరిస్థితులు అలా ఉండవచ్చు, కానీ దేవుడు మాత్రము నిన్ను నన్ను అలా చూస్తలేదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఒక ప్రత్యేకముగా చూస్తున్నాడు. నీ జీవితాన్ని చూస్తలేదు, నీ బ్రతుకులు చూస్తలేదు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు బలహీనమైపోయావో, ఏ పరిస్థితులు బట్టి ప్రభువుకు దూరం అయిపోయావో, ఏ కారణము బట్టి, ఏ దురాత్మ చేత పీడించబడి ఏ పరిస్థితులను బట్టి నువ్వు ప్రభువుకు దూరం అయిపోయావో ఆ పరిస్థితులనే ప్రభు చూస్తున్నాడు, కానీ నీ పరిస్థితులు ఈ లోక సంబంధమైన స్థితిగతులను దేవుడు చూస్తలేదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రభు చెప్తున్నాడు, నేను ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాను. ఈ లోకములో లోకాన్ని ప్రేమించంటే చెట్లు చేమలు కాదు, మనల్ని దేవుడు మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. ప్రభు చెప్తాడు, నేను పాపులు పిలవచ్చింది కానీ పరిశుద్ధుల కొరకు నీతిమంతుల కొరకు ఈ లోకానికి రాలా. దేవుడు నీ కొరకు నా కొరకే వచ్చాడు. మనం బలహీనులమని, మనం ఎన్నిక లేని వారమని, తృణీకరించబడిన వారమని, వెలివేయబడిన వారమని ప్రభు మనల్ని ప్రేమించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మనుషులు ద్వేషించవచ్చు, మనుషులు ద్వేషించవచ్చు. పెట్టిన రోజున పెళ్లి కోరతారు, పెట్టిన రోజున చావు కోరతారు. నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలియకపోవచ్చు. నువ్వు ఒకవేళ ఏ బలహీనత చేత బలహీనపరచబడి దేవుని మందిరానికి దూరం అయిపోయావో, ఏ బలహీనత చేత దేవునికి దూరంగా ఉంటున్నావో, ఏ పాపము ఏలుబడిలో దుష్టుడు మనల్ని దేవుడికి దూరంగా ఉంచుతున్నాడు, ఇవన్నీ మనుషులు ఎరగరు, కానీ ఎవరు ఎరుగుతారో తెలుసా? దేవుడి ఎరుగు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సమీపంగా ఉండే గృహం మార్తా మరియా లాజరు యొక్క గృహం. ప్రభు ఎప్పుడు దర్శించే గృహం మార్తా మరియాల గృహం. ప్రభువుని ఎక్కువగా ప్రేమించే గృహం మా మరియ కలిగిన గృహం, ఆతిథ్యం ఇచ్చే గృహం. అయినను ఆ గృహంలో ఏమొచ్చింది తెలుసా? మరణము వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభు దగ్గరికి వెళ్తున్నావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, గుడికి వెళ్తున్నావు కదా, ఎందుకు వచ్చింది నీకు ఈ శోధన? ఎందుకు వచ్చింది ఈ బాధలు? ఎందుకు వచ్చింది ఈ రోగం? ఎందుకు వచ్చింది ఈ వ్యాధి అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నామము మహిమపరచడానికి వచ్చింది. హల్లెలూయా. దగ్గర నేను చాలా చోట్ల ఉన్నా, ఏంటంటే యేసు ప్రభు నమ్ముకున్నాడు కానీ ఏ బాధలో మొగుడు చచ్చిపోతారు, ఇంట్లో సార్ ఉండదు, బిడ్డల సార్ ఉండవు, వారికి ఆస్తుపాస్తులు ఉండవు, ఏముండవు, ఏంటి ఎట్లాంటి వాళ్ళే యేసు ప్రభు నమ్ముకునేదే అని అన్నవాళ్ళు నేను చాలా మంది చూడండి. మా వాళ్ళు బిల్లింగ్లు మేళ పిల్లలు ఎంత ఉంటుంది. ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళే వాళ్ళు అందరూ వ్యభిచారులు, దొంగలు, అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు దగ్గరికి ప్రభు వెళ్ళాడు. హల్లెలూయా. సమయస్త్రి దగ్గరికి వెళ్ళాడు. మరి పరిశుద్ధులందరూ పరలోకానికి వెళ్తే మరి మిగిలిన పాపులు అందరూ ఏమైపోవాలి? నరకాలు పోవాలా? ఒక తల్లికి 3 కొడుకులు ఉన్నారు, వాడు చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం చేశాడు. 2వ గాలు అయిపోయాడు, 3వ అంతకన్నా ప్రాంతాలు అయిపోయాడు. ఆ తల్లి వీడు మా మంచోడు, వీడి దగ్గర ఉంటా, ఈ ఇద్దరు గాలు అయిపోయి పోలీసులు కొట్టేసి జైల్లో పెట్టేసి వీళ్ళు చచ్చిపోవాలని అనుకుంటారా? ఏమనుకుంటుంది? ఆడినైనా వదిలేస్తుంది. ఎవరిని? బాగా ఉద్యోగం చేసి బాగా బతుకోండి. ఎవరెప్పుడు తిరిగింది తెలుసా? ఈ ఇద్దరు ఉన్నారు సేవా, మాట అన్నోళ్ళు, దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు, స్థిరమతి లేని వాళ్ళు, వాళ్ళ కొరకే తిరుగుతూ ఉంటుంది. అయ్యా
అరే మారండ్రా, అయ్యో మారండ్రా, మా అవసరమైతే వాళ్ళ కోసం చచ్చిపోతాం. దేవుడు పెట్టారా, దేవుడికి నీతివంతులు అక్కర్లేదండి, పరిశుద్ధులు అక్కర్లేదు. దేవుడు పెట్టారా, ఎవరైతే నెమ్మది లేకుండా ఉన్నారు, ఎవరైతే దుఃఖంలో మునిగిపోతున్నారు, ఎవరైతే ఒంటరి వారమని నలిగిపోతున్నారు, దిక్కు లేని అవసాన దశలో ఉన్నారు, దేవుడు పెట్టారా, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో నలిగిపోతున్నారు, అటు వారి కొరకు దినమెల్లా ప్రభు తన చేతులు చాపి పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్నావా, ప్రయాసతో బతుకుతున్నావా, నిందలతో బతుకుతున్నావా, అవమానాలతో బతుకుతున్నావా, ఒంటరి స్థితిలో నలిగిపోతున్నావా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు పెట్టారా, బేతనియాలు ఎవరు చేర్చుకోకపోయినా మార్త మరి యేసు చేర్చుకున్నారు. నీ కుటుంబాలు ఎవరు నమ్ముకోకపోయినా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, నువ్వు ప్రభువుని ఆరాధిస్తున్నావు, ఆయనే నిజదేవుడు నమ్ముతున్నావు, ఆయన మీదే ఆధారపడుతున్నావు. దేవుడు ఏ స్థితిలోనైనా మనల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు ఎంతగా ప్రేమించాడో, నువ్వు పాపిగా మార్చబడినప్పుడు కూడా దేవుడు అంతగా నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ప్రభువుకు దూరం దగ్గరగా ఉన్నప్పుడు నువ్వు ఎంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు ప్రభువుకు దూరం అయిపోతున్నప్పుడు కూడా దేవుడు నిన్ను అంతగా ప్రేమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయి తన కలిగినదంతా వేయించేసి వ్యభిచారం చేత, దుర్వ్యాపారాల చేత, పాపము చేత పాడు చేసేసుకొని పొందులు తిని పొట్టు కూడా దగ్గరైపోయినప్పుడు కూడా దేవుడు పాపి దుర్మార్గుడా నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నానని విడిచిపెట్టలేదు. తప్పిపోయిన కుమారుని మరలా తండ్రి దగ్గరికి చేర్చాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గమనించండి, మన జీవితాలు తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, మనం ప్రభువుకు దూరం అయిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. మనం ఆయన గాయాలు రేపుతున్నప్పటికీ, ఆయన దుఃఖ పెడుతున్నప్పటికీ దేవుడు మనల్ని త్రోసివేయడు. ప్రభువును దుఃఖపెట్టిన దేవుడు బిడ్డలారా, ఎందుకంటే ప్రభు ప్రేమ మరణమంత బలమైనది. హల్లెలూయా. ఆయన ప్రేమ మరణమంత బలవంతం చేస్తుంది. మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని ఏ స్థితిలోనూ విడిచిపెట్టడు. హల్లెలూయా. నువ్వు చివరి దశలో ఉన్నప్పటికీ ఆ సిలువలో దొంగను కూడా విడిచిపెట్టకుండా ఆ స్థితిలో కూడా దొంగను రక్షించాడు. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు నువ్వు ఏ స్థితిలోనూ విడిచిపెట్టడు. మనుషులు విడిచిపెట్టేసేయచ్చు, నేను కాదంటలేదు. మనుషులు నిన్ను త్రోసివేయచ్చు, మనుషులు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, మనుషుల చేత నువ్వు మోసపోయి ఉండవచ్చు, మనుషులు నిన్ను దూరం పెట్టి ఉండవచ్చు. కానీ గమనించండి, దేవుడు మాత్రము మనల్ని ఎంత మాత్రము త్రోసివేయడు. హల్లెలూయా. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బేతనీలో ఉన్న మార్త మరియ గృహానికి వెళ్ళిన దేవుడు, వారి ఆతిథ్యాన్ని తీసుకున్న దేవుడు, వారి సంతోషంలో ఉన్న దేవుడు, వారి దుఃఖంలో లేడేమోనని మరియ బాధపడతా ఉండవచ్చు. అయ్యో, మేము బాగున్నప్పుడు వచ్చారు, మేము బాగున్నప్పుడు తిన్నారు, మేము బాగున్నప్పుడు తిరిగారు, మేము దుఃఖంలో ఉన్నప్పుడు రాలేదు, మమ్మల్ని పరామర్శించలేదు, ప్రభు మా యుద్ధకు రాలేదు. మాట్లాడుతుంది, అయ్యా నువ్వు మాతో ఉన్న ఎడలా ప్రభువా, అయ్యా నువ్వు మాతో ఉంటే
అయ్యా నువ్వు మాతో ఉంటే మా తమ్ముడు చచ్చిపోయాడు కాదు కదా, నువ్వు మాతో ఉంటే బాగుండేది కదా, నువ్వు మాతో ఉంటే ఈ మరణము మా ఇంటి మీదకి వచ్చేది కాదు కదా, నువ్వు మాతో ఉంటే ఈ వ్యాధి మా గృహాన్ని ఏలుబడి చేసేది కాదు కదా, నువ్వు మాతో ఉంటే ఈ యొక్క ఇబ్బందులు ఇరుకులు సమస్యలు వచ్చేవి కాదు కదా, నువ్వు మాతో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి మాకు వచ్చింది ప్రభువా అని మాట చెప్తుంది. కానీ మరి ఏమి బాధ. ఒకవేళ ప్రభు నిన్ను దర్శించట్లేదని, ప్రభు నీకు కృప చూపట్లేదని, దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వట్లేదని, దేవుడు నిన్ను ఆశీర్వదించడం లేదని, దేవుడు ఈ స్థితిలో నన్ను వదిలేశాడు, విడిచిపెట్టేశాడు, ఈ ఒంటరి స్థితిలో, ఈ ఒంటరి బ్రతుకులో, వ్యాధంలో నాకు దిక్కు లేని దానను, దిక్కు లేని వాడిని అయిపోయానని వేదన చెందుతున్నాము. సోదరి సోదరుడా, ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఏ స్థితిలోనైనా విడిచిపెట్టువాడు కాదు. చనిపోయిన నీకేం చేస్తాడంటే మాట్లాడుకుంటున్నాయా, నువ్వు ఉంటే వచ్చేవాడయ్యా, చేసేదేముంది. ఆనాడు నేను నమ్ముకొని ఉంటే మా జీవితం బాగుండేదయ్యా, ఆనాడే మేము బాప్తిస్తాలు తీసుకొని ఉంటే మా బ్రతుకులు బాగుండేయ్యా, ఆనాడే మేము మిమ్మల్ని ఎరిగి ఉంటే మా జీవితాలు ఇలా అయ్యాయి కాదయ్యా, మా జీవితాలు ఇలా నష్టాలు కష్టాలు శోధనలు దుఃఖములు వచ్చే కాదయ్యా, ఆనాడే నువ్వు మమ్మల్ని పట్టుకొని ఉండాల్సిందయ్యా, ఆనాడే నువ్వు మమ్మల్ని పిలిచి ఉండాల్సిందయ్యా. మాట్లాడుతుందయ్యా, నువ్వు మాతో ఉండుంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాడు. మరి మాట్లాడతలేదు. ప్రభువును ప్రేమించిన మరియా ప్రభు వస్తున్నాడంటే ఎదుర్కోలేదు. ప్రభు ఇంటికి వచ్చిన మరియా ఏమి ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాతో మాట్లాడతలేదు అనుకుంటున్నాము, నన్ను దర్శించట్లేదు అనుకుంటున్నాము, ప్రభువు మీద అలిగామో, సొలిగామో, మునిగామో, నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నా కుటుంబం ఇలా ఎందుకు అయిపోయింది, నా బిడ్డలు ఇలా ఎందుకు అయిపోయారు, నా భర్తలు ఎందుకు అయిపోయారు, నా భార్య ఇలా ఎందుకు అయిపోయింది. ప్రభుతో మాట్లాడకుండా దూరముగా ఉన్నామేమో. సోదరి సోదరుడా, ఉదయకాల సమయంలో నీ బాధను వ్యాధను దేవుడు చూస్తున్నాడు. మరియ మాట్లాడుతుందా? మరియ మార్తే మాట్లాడుతుంది. ఎప్పుడు మరియ మాట్లాడింది, మార్త చూస్తా ఉంటుంది. ఇప్పుడు మార్త మాట్లాడుతుంది, మరియ మాట్లాడుతుంది. అలాగలా నాతో మాట్లాడలేదు అనుకోలేదు ప్రభు మరియ హృదయాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ప్రభువుకు దూరంగా ఉంటున్నావు కదా, ప్రార్థనకు దూరంగా ఉంటున్నావు కదా, కారణము మనుషులకు తెలియకపోవచ్చు, కానీ ఎవరైనా తెలుసా ఎందుకు నువ్వు సంఘంలోనూ దేవుడిలోనూ దగ్గరగా ఉండలేకపోతున్న సంగతి ఎవ్వరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు. నువ్వు మనుషుల్లో ఎందుకు కలవలేకపోతున్నావో, నువ్వెందుకు దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నావో కారణాలు మనుషులు తెలియదు, కానీ ఎవరు తెలుసా? దేవుడు తెలుసు. మరియ మాట్లాడపోవడానికి కారణం దేవుడు తెలుసు. మరియ ప్రభువుని ఎదుర్కొనపోవడానికి కారణం ప్రభువు తెలుసు. హల్లెలూయా. ఆ ఒక్క పూట మాట్లాడినంత మాత్రం, ఆ ఒక్క రోజు రాకపోవడంత మాత్రాన దేవుడు మరియను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. చదువు. యేసు చాలు. ప్రభునందు దేవుని బిడ్డలారా,
అయ్యా నువ్వు ఉంటే చచ్చిపోయేవాడే కాదయ్యా, నువ్వు ఉంటే ఇలా జరిగేది కాదయ్యా అంటే ప్రభు అంటున్నాడు, లాజరు తిరిగి మార్చదు, చాలు నీ సహోదరుడు మరలా లేచును. హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిపోయిన నిస్థితి, కృంగిపోయిన నిస్థితి, వెనకకి వెళ్ళిపోయిన నీ ఆశీర్వాదం, ఇక్కడ దీవెన లేదు, నా బ్రతుకు బాగుపడదు అనుకున్న నిస్థితిని మరలా బాగు చేయగలిగిన శక్తి ప్రభుకుంది. మరలా నిన్ను నిలబెట్టగలిగిన శక్తి, వృద్ధుని సహితము సజీవుడిగా చేయగలిగిన శక్తి ఆయన దగ్గర ఉన్నప్పుడు నీ జీవితాన్ని ఒక గాడిలో పెట్టగలిగిన శక్తి లేదా? నీ బ్రతుకులో ఇంకా సంతోషం లేదనుకుంటున్న జీవితంలో సంతోషం ఇవ్వగలిగిన శక్తి ఆయనలో లేదా? ఇక నా కుటుంబం బాగుపడదు, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా బలహీనత ఇంతే, నా అనారోగ్యం ఇంతే, నా దుఃఖం ఇంతే, నా బిడ్డలు ఇంతే, నా భర్త ఇంతే, నన్ను కృంగిపోతున్న కుటుంబాలను తిరిగి కట్టగలిగిన శక్తి ఆయన దగ్గర లేదా? లేదనుకుంది మాట. నువ్వు అనుకోవచ్చు ఇంకేం బాగుపడతావు. అబ్రహాముకు 100 ఏళ్ళు వచ్చి శారా గర్భఫలము ఉడికిపోయి స్త్రీ ధర్మము నిలిచిపోయిన సమయంలో ప్రభు వారింటికి వెళ్ళి అంటున్నాడు, మరుసటి ఏట నీ కోవిట కుమారుడు ఉంటాడంటే తలుపు చాపం చూసి ఏం చేసింది శారా? నవ్విందంట. ఎందుకు నవ్వుతున్నావు అన్నా అంట. మరి నవ్వు నాకేమొచ్చింది? ఈ ముసలాన్ని పిల్లలు కొడతాను అంటావేంటి? నేను పొడుసు పిల్లలు అనుకున్నావా? సరే పొడుసు పిల్లలు కాకపోతే స్త్రీ ధర్మం ఎప్పుడు అయిపోయింది కదా, డేట్లు ఎప్పుడు అయిపోయింది కదా, మొహలాన్ని అయిపోయింది, ఓపిక లేదు, తల పడిపోయింది, అన్ని పడిపోయింది, శరీరం చీకిపోయింది, వరదలు పడిపోయింది. ఈ టైంలో పిల్లలు కొడతానని చెప్తావేంటి? దేవుని బిడ్డలారా, ప్రభు మాట చెప్తున్నాడు అక్కడ, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? హల్లెలూయా. ఎండిన మొద్దును చిగురించగలిగిన, ఎండిపోయిన జీవితం, కృంగిపోయిన జీవితాలను, ఒంటరైపోయిన జీవితాలను, సంతోషం లేని జీవితాలను, దుఃఖంలో బ్రతుకుతున్న జీవితాలను, కన్నీరే అన్నపానాలు అయిపోయిన జీవితాలను, ఇక నా జీవితంలో సంతోషము లేదు అనుకున్న బ్రతుకులను తిరిగి సంతోషంలోనికి నడిపించగలిగిన శక్తి ఆయనకి కలదు. హల్లెలూయా. మాట్లాడుతుంది తిరిగి బతుకుతాడయ్యా అంటే ఎట్ట బతుకుతాడండి? ఎట్ట బతుకుతాడు? తిరిగి బ్రతుకుతాడా? ఎట్ట బతుకుతాడు? తెలుసు బతుకుతాడు. ఎప్పుడు తెలుసా? అంచె దినంలో ఆయన వస్తాడంట. లేఖనాలు మనకు బైబిల్ అంతా తెలుసు, కాకపోతే బైబిల్ మన జీవితంలో నెరవేర్చబడిందని నమ్మి శాపం. మనకన్నీ తెలుసు. నేను శ్వాస ఉంచితే దేవుడు గొప్ప కార్యం చేద్దాం తెలుసు, కానీ మనం మాత్రం వచ్చాం. హల్లెలూయా. ఆయన నమ్ముకుంటే గొప్ప కార్యం చేస్తానని తెలుసు, కానీ నమ్ముకోం. గుడికి క్రమంగా వెళ్తే అద్భుతాలు జరుగుతాయి అని తెలుసు, మా గుడికి, కానీ నువ్వు పెట్టెళ్ళడా? మా వెబ్బుగాడు ఈ మధ్య మాని మళ్ళీ ఎప్పుడు ఇలా మా ఊళ్ళు తిరుగుతున్నాం. తిరుగుతుంటే మా వాళ్ళు చెప్పారు, అయ్యారు వాళ్ళు రావాలంటే మనం బండి వేసుకొని ఎలా ఉంటాయి కదా అని ఆడు ఎక్కించుకోవాలి ఉంటాయి కదా, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ తీసుకెళ్ళి తెంపాలి ఉంటాయి కదా అన్నాడు. ఎవడాడు అన్న? ఆడే చెప్పాడే కదా. చెప్పాడా అన్న? చెప్పాడే కదా. ఒక వారమే మన వాళ్ళు ఎక్కించుకొచ్చారు, 2వ వారం సాయంకాలానికి వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. మనకు స్టార్టింగ్ ట్రబుల్ ఏం చేయాలి? వెయ్యాలి. కొద్దిగా ఇంటికి 3-4 సార్లు ఏం చేయాలి? అందుకే చెప్తారే పర్లేదు, కొద్దిగా దూరం అయ్యారు, ఏదో ఫీలింగ్ ఉంటుంది. మనకు కూడా ప్రభు దగ్గర అదే ఫీలింగ్.
మళ్ళీ మన ప్రార్థన అలకెత్తాడా, మనం చేర్చుకుంటాడా? మనం దూరం అయిపోయాం. కానీ మీరు దేవుడు పెట్టారా, ప్రభు 2 చేతులు నీ కొరకే చాపుకుంటాడు. హల్లెలూయా. దినమెల్లా ఆయన హస్తములు మన కొరకు చాపబడే ఉంటాయి. తప్పిపోయిన కుమారుడు మందిర తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు వెళ్దాం, కాలమే పడదాం, క్షమాపణ అడుగుదాం, వాటి వేసుకుందాం, అన్ని చెబుదాం అనుకున్నాడు. తండ్రి దూరం నుంచి ఈడు తండ్రి చూడకపోతే తండ్రి తప్పిపోయిన కుమారుడు చూసి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వచ్చి కౌలించుకొని ముద్దు పెట్టాడు. హల్లెలూయా. ప్రభు దగ్గర రావటమే నీ పని. నువ్వేమి ఎక్స్ప్లెనేషన్లో క్షమాపణ దేవుడికి ఏమి చెప్పవసరంలా. నువ్వు వస్తే చాలు, అంతే ఆయనకి. హల్లెలూయా. నువ్వు కనపడితే చాలు. భార్య భర్తలు తగాదైపోయి భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందా. వాళ్ళ అమ్మలో అన్నారంట, ఇప్పుడు మరి మీ ఆయన దగ్గరికి వెళ్తే తిడతాడేమో, కొడతాడేమో అని 2 ఏళ్ళు ఆవిడంటుందంట. అవసరంలా, నేను వెళ్ళి అలా కనపడించాను. ఏమైపోతాడు? ఐస్ అయిపోతాడు. తెలుసు వీక్నెస్. నేను వెళ్ళి కనపడితే చాలు. అలా కనపడి ఇలా ఒకటి అలా ఒకటి జాస్తివా కన్నీళ్ళు పెట్టి నేను పెట్టక్కర్లా. ఆయన వచ్చి బిడ్డలు మూసుకొని వెళ్ళిపోయి ఆయన ఆ సాయంకాలాన్ని మాసం కొరకేసుకుని అన్ని తెచ్చేసి సంఘం చూసి వెళ్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రభువుని సరిగా అర్థం చేసుకోలేదంతే. అసలు నువ్వేం చేయక్కర్లా. నువ్వు అలా వచ్చి గుమ్మంలో అలా నిలబడితే సంబంధం లేదా, ప్రభు ఎదురు వచ్చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభువుకి మనం అంటే ప్రేమ, ఇష్టం కాదు. ఎంత ఇష్టమో తెలుసా? మా వార్తకి ఎంత ఇష్టం అంటే యేసు ప్రభు ఆదివారం గురువారం అంత ఇష్టం. ప్రభు ఇంటికి వచ్చి అమ్మ మీ ఇంట్లో మొత్తాలు పోతాయ్యా, మా ఆడడానికి ఊరుకోదు కానీ నువ్వు అక్కడ ఉండేయ్యా, మేము గుళ్ళో మొత్తంగా అని అంత ఇష్టం. ప్రభుకు మనం అంటే ఎంత ఇష్టం తెలుసా? ప్రాణము పెట్టినంతగా ఇష్టం. హల్లెలూయా. మన కొరకు ఆయన ప్రాణాన్నే, ఆయన రక్తాన్నే దారపోసాడు, ఆయన శరీరాన్నే నలుకొట్టుకున్నాడు. మనమంటే అంత ఇష్టం. నీకు దేవుడు అంటే ఎంత ఇష్టం నాకు తెలియదు, కానీ దేవుడికి నీవు నేనంటే మాత్రం ప్రాణం పెట్టినంతగా ఇష్టం. హల్లెలూయా. నువ్వు బాధపడుతుంటే నీ పక్కనే కూర్చుంటాడు, నువ్వు ఏడుస్తుంటే నీతోనే ఉంటాడు. ఈ లోకమందరూ వదిలేసిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. హాగరు తన ఒక్క కుమారుడైనా ఇష్మాయేలు తీసుకుని వెళ్ళిపోతుంది. తిత్తులో నీళ్లు పోసుకుంది, ఎడారి ప్రయాణం వెళ్ళిపోతుంది, ఎడారిలో వెళ్తుంది, నీళ్ళు అయిపోయి పిల్లోడు ఎడుతున్నాడు, పిల్లోడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆగరు పిల్లోడు చావును చూడలేక దూరంలో చెట్టు దగ్గర కూర్చొని ఎడుతుంది. ఏం చేయలయ్యా? ఎడారి, మనుషులు లేరు, నీళ్లు లేవు, ఏం చేయలేను, ఏం చేయను, ఏం చేయను, ఏం చేయను, ఎవరు లేరు నాకు. ఆ పిల్లోడు చచ్చిపోతాడు, ఆ పిల్లోడు చచ్చిపోయినట్టు నేను కూడా చచ్చిపోతాను. ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు అనుకున్నప్పుడు దేవుడు హాగరుతో ఉన్నాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఎవరు లేరు అనుకుంటున్నావేమో, ఒంటరిదాన్ని ఒంటరివాడిని అనుకుంటున్నావేమో. దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీతో దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు ఉన్నాడు, మనతో దేవుడు నడుచుచున్నాడు, మన మొర వినుచున్నాడు, మన కుడి పక్కన ఆయన నిలిచి ఉన్నాడు. మరి అనుకుంటుంది, ఏం చేస్తారు ఇప్పుడు వచ్చి, ఏం చేస్తారండి ఇప్పుడు వచ్చి, బతుకున్నప్పుడు రాలా, బాగోలేదని కబురు పెట్టినప్పుడు రాలా. బాధ, దేవుడి మీద మనకి ఎంత బాధో. నేను ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేస్తుంటే నాకు ఇన్ని అప్లై చేయగలను, అక్కడ ఆగిపోయాయి. నేను ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆలోచించుంటే ఇలా చచ్చిపోయేవాడే కాదు. నేను ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేయ, ఇదే చివరి అవకాశమయ్యా, ఈ టైంలో నువ్వు చేయ అని అడిగినప్పుడు నువ్వు చేస్తుంటే మాకు ఈ పరిస్థితులు వచ్చేవి కాదు. మనం ఏంటంటే మనం ఎప్పుడు చేయమంటే ఆయన అప్పుడు చేయాలి.
మనం ఎప్పుడు కబురు పెడితే మనం ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఎత్తాలి. మీరు ఆ టైంలో ఫోన్ ఎత్తుంటే బలి ఉండేది కాదు. మీరు ఫోన్ ఎత్తలేదండి, ఏమో నిద్రపోయారు, ఏమయ్యారు. ప్రభు ఆ సమయానికి రాలేదని. ఏ సమయానికి? సీరియస్ చూడాలి. ఏ సమయానికి? లాజరుకు బాగోలేదయ్యా ప్రభు నువ్వు రా అన్న సమయానికి ప్రభు వారు రాలేదు కాబట్టి మనకి వచ్చింది. మరి అంతే కదా, చెప్తే మనకు కోపం. ఎవరి మీద రాదు, ఎవరి మీద వస్తే మీ ఆయన మీద వచ్చి తాడీసేస్తాడు. ఎవరి మీద రాదు. ఉద్యోగానికి వెళ్తున్నావా, వాటర్ మీద కోపం ఏమైంది? ఎంత కోపం వచ్చిన లోపల దగ్గర నేను కొట్టుకెళ్ళాను. కొట్టుకు వెళ్తే ఆ వాటర్ చెప్తున్నాడు, అమ్మా 1/2 కిలోలు కట్టద్దు, 1/2 కిలోలు కడతాను అన్నాడు. ఏమన్నా 1/2 కిలోలు కట్టలేదండి, 1/2 కిలోలో కడతాం. నేను గమనిస్తున్నా. ఆయన అంటున్నాడు, అలా చెప్పొద్దు. సరే అండి అన్నాను అంటున్నాడు. ఏమన్నా సరే అంట అనుకున్నాము. నీకు అంత పీకలతో పైన ఈ లెక్క నీకెంత చేసి నలుగురు సాయంకాలం కలరు అది ఎవరే లేదు ఆడలు. అలే సరే చేయరు, సరే చేయరు అంటే ఆయనకి ఏమన్నావే? సరే అన్నారంట. అది ఏదైనా చెయ్యి, నువ్వు కింద వాళ్ళపోయి పోకలేదు కట్టు, అర్థం కట్టు, వందకాలు కట్టు. ఆయనకి ఏమి పడాలి? సరే ఆయన మాట పడితే నాకు లోబడిపోయారంటే మా సంతోషించుకుంటున్నా. అలా వాటర్ ఏమన్నా తెల్లారి వెళ్తాం. ఎందుకు వెళ్తామండి? మరి డబ్బులు రావని వెళ్తాం. మరి అదేంటో ప్రభువు దగ్గరికే అలుగుడు, ఇక్కడే అలుగుడు. అల్లుయ్యా దేవుడి దగ్గరే అలుగుడు. మరి అలిగింది మాట్లాడదా నిజమా? రోజు గిలగలా చెప్పే మాటలో ఏం మాట్లాడుతున్నా. కారణం ఏంటి? దుఃఖంలో ఉందండి. ఆయన ఇంటయానికి వచ్చుంటే లాభం బతికోడు. నువ్వు 4 రోజుల తర్వాత మన అన్న చూసావా, ఆర్చుకొని తీర్చుకొని ఇప్పుడు వచ్చామా? ఎవరికైనా పెళ్లి చెప్తే పెళ్లి ఆయనకు వచ్చాడు ఏమంటాం? 7 బస్సులు అందినయా, ఆర్చుకొని తీర్చుకొని ఇప్పుడు వచ్చావు. ఈ మాత్రాన్ని రాకపోతే ఏమైంది? మాడైపోయావా అన్నట్టు చూస్తున్నాడు. మరి సుబ్రహ్మణ్య అక్క ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏం చేద్దామని వచ్చావు? అంత చచ్చిపోయాడు, కనీసం అధికారికి కూడా లేవు, లోపల పెట్టేశారు. 4 రోజులు అయింది, ఇప్పుడు వచ్చి ఏమన్నాడు? చదువు ఏమంటాడు? హల్లెలూయా. ఇప్పుడు వచ్చి 4 రోజుల తర్వాత ఏమంటాడు? నీ సహోదరుడు లేపుతా అన్నాడు. ఎట్లా చచ్చిపోయినాడు, ఎంతమందికి లేటం లేదు. అప్పుడు దాని చరిత్రలో లేదు. గుడ్డోడు కళ్ళు చేసినప్పుడు అన్నారు, మేము పుట్టిన వరకు ఎటువంటి సంగతులు మేము వినలేదు. గుడ్డోడు కళ్ళు రావడం ఏంటి? అదే విచిత్రం అనుకుంటే ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడు? నీ తమ్ముడు తిరిగి నీ సహోదరుడు లేచును అని చెప్తున్నాడు. అట్లాగే చెప్తా ఉంటారు. మిమ్మల్ని అన్నారు లేదు, నన్ను పాస్టర్లు అట్టా చెప్తారమ్మా, చెప్తారు. గుడికి వచ్చేదాకా ఆ డబ్బులు తీసుకోవడానికి ఆ బియ్యం కావాలి అట్లా చెప్తారు. వాళ్ళు అప్పుడే ఆ మాట్లాడినామనుకో మనం ఆ కాశీ డబ్బులు పోగొట్టుకొని అట్లా చెప్తారు. అది చెప్పింది మనం ఏమో గుడికి వచ్చే వాళ్ళు కూడా ఉండాలి. ఇదే అట్లా అంటాడు అయ్యారు. పని మనం చేసుకుంటా ఉన్నది. మనకు లేకపోతే అడిగారు ఇస్తాడు ఏంటి? రూపాయి బాబాయ్ జాగ్రత్త చాలా చెప్పని చెప్తుగా జ్ఞాపకం చేస్తాడు. రూపాయి చాలా జాగ్రత్త చేసుకొని మనమే వేసుకొని పోయేటప్పుడు టక్క బండ్లు ఈ బ్యాంక్ వెళ్ళిపోదాం. నీ సహోదరులు ఎదుగుతారంటే మరి కొంత కోపం. చచ్చిపోతున్నాడు అన్నప్పుడు రాలేదు, చచ్చిపోయి 4 రోజులు సమాధులు పెట్టినాక ఇప్పుడు వచ్చి లెగుతాడు అంటాడేంటి? కడుపు రగిలిపోతా ఉన్నది. మరి ఆ మాడమ్మ చూడు, నువ్వు మొదటి నుంచి చదువు, ఫస్ట్ నుంచి రాశారు. మరి అక్కడ
మాట్లాడేదే మరియా కామ్ అయిపోయింది. మార్త మాట్లాడుతుంది, అయ్యా మాకు తెలుసు అలా కనకాల్సినప్పుడు అప్పుడు యేసుప్రభువులు వస్తాడు, దేవుడు వస్తాడు, అప్పుడు కోపదానాలు వెళ్తాడు, అవన్నీ మాకు తెలుసు. కానీ అది ఇప్పుడు జరగదు కదా, తెలుసు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? అప్పుడు చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఒక ఆమె ఉంది, ఏమో ప్రార్థన చేయమ్మా దేవుడు కార్యం చేస్తాడు. ఈ 100 మందికి చేస్తాడు లేండి ఆయన ఈ 100 మందికి అని చేస్తాడు బాబా ఆయన ఈ 100 మందికి చేస్తాడు. ఓ అలా చింగ్ చేయాలా మొద్దాక ఈ మాత గుడిమాని దేవుడు ఈ మాత చేయాలా, మా పెరుగు కూడా ఎప్పుడు వస్తాడు అడి చేయాలా, వీళ్ళందరికీ చేయాలి కదా. ఇంకా ఏంటంటే ప్రభు మీద ఏం పడుతున్నామా, జాలి పడుతుంది. అందరికి ఏం చేస్తాడులే, ఎంతమందికి అని ఇస్తాడు డబ్బులు అయినా, ఎంతమందికి చేస్తాడులే. మరియా కూడా అట్టాగే చెప్తాడులే, లేపుతాడని చెప్తాడులే. ఇక సచ్చినుడు అక్కడ లేచాడా, ఎక్కడ జరిగిద్దా అయిద్దా. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా నా జీవితం బాగుపడిద్దా, నీకు ఇప్పుడు జరిగిద్దా, ఈ టైంలో కూడా అయిద్దా. మళ్ళీ 20 ఏళ్ళు అది నేను చచ్చిపోతాను, ఇక నా జీవితంలో ఏం జరిగింది అనుకుంటున్నాను. మరి 40-50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఏమనుకోవాలి, ఇక అంతా అయిపోయింది, తీసుకెళ్తావు ప్రభు, రెడీగా ఉన్నాను, ఇక ముందు ఏం చేద్దాం అనిపిస్తాం. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు మార్తతో మాట్లాడుతున్నాడు. మార్త ఆయన అంచెదినములలో అబ్బా అయ్యా అది తెలుసు. దేవుడు అయితే ఖచ్చితంగా చెప్పాలి, లేపుతాడు లేదా? హల్లెలూయా. దేవుడైతే లేపుతాడు. మరి దేవుడు అనుకోవట్లేదు కదా, ఈయన ఆలతో పడి దిగుతున్నాడు, ఆయనతో పడి వెళ్తున్నాడు కదా, ఈయన దేవుడు అనుకోవట్లేదు. ఈయన మామూలుగా పాస్టర్ గారు మంచి చెప్పి అయినా ప్రార్థన చేసి అయినా అనుకుంటున్నారు, కానీ ఈయన లేపుతాడన్న సంగతి వాళ్ళకి అర్థం అవట్లా. అర్థమైతే ఎందుకుంటారు, రాగానే 2 కాళ్ళు బట్టి లాగేసేవాడు. నువ్వు బతికేస్తావా లేదా, అప్పుడే అన్నవాడు. ఏదో పరమాశిష్టకు వచ్చాడు అనుకున్నారు. మళ్ళీ వాక్యం చెప్తున్నారు, పునరుద్ధానం లేపుతాడని చెప్తుంటే అందుకు యేసు అంటున్నాడు, అందుకు యేసు పునరుద్ధానం గురించి ఎత్తింది. ప్రభు చెప్తున్నాడు, పిచ్చిదానా అప్పుడెప్పుడు వచ్చే పునరుద్ధానం, ఆ పునరుద్ధానం కాదే, అసలు పునరుద్ధానాన్ని నేను హల్లెలూయా లేపోవాడు నేనే, నిలబెట్టేవాడు నేనే, పడుకోబెట్టేవాడు నేనే, సమస్తము చేయగలిగిన వాడును నేను నీ ఎదుటనున్నాను. హల్లెలూయా. పునరుద్ధానాన్ని నేనే, జీవాన్ని నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా సమయం అయిపోతుంది, చూద్దాం. 18వ వచనం చదువు. 27వ వచనం చదువు. ఆమె అవును ప్రభువా, మరి నమ్ముచున్నప్పుడు ఇదంతా స్టోరీ ఎందుకు చెప్పింది ముందు? మనం నమ్ముతాం యేసు ప్రభుని, కాకపోతే ఏంటంటే మళ్ళీ మనం చెప్పాలి, మా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అలా అలా చేశాడు, ఎలా చేశాడు అంటే తెలుసు చేస్తాడని తెలుసు. కానీ నేను కూడా విన్నా, చూసా మెసేజ్లు కూడా చూసా. అందుకు మార్త చదువు. అవును ప్రభువా, ఎందుకు పిలుచుకోకుండా మార్తకు అర్థం అవుతుంది. మరి అలిగింది, మరి బయటికి రాట్లా, మరి ఇదంతా ఎక్కడంటుంది. ఇప్పుడు మార్తతో ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు మార్తతో మాట్లాడుతున్నాడు, మార్త ప్రభుతో మాట్లాడుతున్నాడు. డిస్కషన్ అంతా ఎవరి మధ్యలో జరుగుతుంది? ప్రభు మధ్యలో.
వీళ్ళు పునరుద్ధానం గురించి, చావుని గురించి, లేపుతాడని గురించి అన్ని మాట్లాడుకుంటుంది. కానీ మా అత్త ఏం చేసిందంట అప్పుడు అది మనం వెళ్తామే ఏదో అయ్యలేదయ్యా, ఏం లేదు. ఆయన అక్కడ నుంచోనే ఉన్నాడు, ఉన్నాడు. ఇది చెప్తాలే, ఇది అయిందట్లేదా? అప్పుడు నాకు ఇంట్లో ఉన్నది పేరు అసలు రహస్యంగా రే కొన్నా రహస్యంగా మనం చెప్తాం చూసావా, రహస్యంగా అట్లనే అట్ట ఎక్కడ అడిగలేసి ఇంట్లో అన్నట్ట రహస్యంగా ఎవరిగా చేసింది మరి అని పిలిచి ఇప్పుడు వచ్చిందంట. ఎందుకని ఏదో ఇక్కడ తేడా కనపడుతుంది, ఈడు బతుకుతాడు అంటున్నాడు, వెడుతాడు అంటున్నాడు, ఏంటి ఏమైనా జరుగుతాము, ఏమైనా అయిద్దాము అనే డౌట్ వచ్చింది మరియకి. మరి త్వరగా లేచి వచ్చి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెడుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళేది. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన్ని చూచి ఆయన పాదాల మీద పడి అబ్బా ఎందుకు పడింది? ఆయన రాకముందో మాస్త పరిగెత్తుకుంటే వెళ్ళి స్టోరీ అంత కనుక్కొని ఒక గబగబా ఆయన కన్నా ముందు వచ్చి విసిరా మరియా బయటవే ఆయన ఇంటికి తెర ఎత్తున్నాడు, బతుకుతాడు అంటున్నాడు, అది అంటున్నాడు, ఇది అంటున్నాడు అంటే ఇంటి నిండా జనం వీడుతున్నారు. ఎంత దూరం జరిగింది, ఎంత అయిపోయింది. మరి ఏడైనంటే ఆయన సమాధి దగ్గరికి పోయి వెళ్ళాడు. నువ్వు కూడా సమాధి దగ్గర రా అంటే కమ్మమ్మ పోయి ఎక్కడికి వచ్చింది? సమాధి దగ్గరికి వచ్చి చదువు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడింది. హల్లెలూయా. మాత పడిందా? రామేరు మరి అది మరియ చూసి మాట్లాడింది. కానీ ప్రభు కనబడితే మరియ మాత్రం ఆగలేక ఎగబడిపోయింది. అప్పుడు మరియ ప్రభుడు ఏం చేయబడింది? తాకబోయింది. ప్రభు కనపడితే ఆయన తాకకుండా మరియ ఉండేది కాదు. ఆయన పాదాల మీద పడింది. చదువు చూచి కలవరపడి మూలుగుచు ఎప్పుడైతే మరియా ఏడుస్తుందో ప్రభు కూడా వచ్చేసిందంట. ప్రభు కన్నీరు విడుచుట చాలా తక్కువ ఉంటుంది. అందులో ఇదో సందర్భం. ఎక్కడైనా ఆ పట్టణం చూసి ఆయన కన్నీరు విడిచను ఆ మరియను అయ్యాకన్నా యూదులు ఏడుస్తున్న చూసి ప్రభు ఏమించారు తెలుసా? కన్నీళ్లు విడిచి ఎందుకు కన్నీరు విడిచాడు? ఎందుకు మూలిగాడు? ఎందుకు బాధపడ్డాడు? మనమే బాధపడుతున్నాం. దేవుడికి మన బాధలు ఏం తెలుసు? దేవుడికి తెలుసా నా బాధలు, దేవుడు తెలుసా నా కష్టాలు, దేవుడు తెలుసా నా పరిస్థితులు, దేవుడు తెలుసా నా ఇంటి స్థితి, దేవుడు తెలుసా నా బతుకు. ఈ బతుకెందుకు? మరియ వేదన దుఃఖము ప్రభువుకు తెలుసు. వారు లాజరు గురించి పడుతున్న బాధ ప్రభువుకు తెలుసు కనుక ప్రభువు మరి కన్నీళ్ళు చూసి, వారు దుఃఖపడు చూసి ఆయన కూడా కన్నీరు విడిచాడు. హల్లెలూయా.
నువ్వు బాధపడుతుంటే ఆయన గదిలేపాడేమో ఉన్నావు. నువ్వు బాధపడుతుంటే ఆయన సంతోషిస్తున్నాడేమో కాదు. నువ్వు ఏడ్చినప్పుడల్లా ఆయన నీ పక్కన ఏడుస్తున్నాడు. హల్లెలూయా. సంతోషంలో ఉంటాడో లేడో చెప్పలే, కానీ బైబిల్లో దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అన్నాడు. హల్లెలూయా. నువ్వు దుఃఖపడిన ప్రతి క్షణం నీ పక్కనే ఉన్నాడు. నువ్వు ఏడుస్తున్న నిమిషము ఆయన నీ పక్కనే ఉన్నాడు. నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన నీ పక్కనే ఉన్నాడు. ఆయన నువ్వు ఓదారుస్తున్నాడు. నువ్వు ఏడుస్తున్నావు, ఆయన కూడా ఏడుస్తున్నాడు. నువ్వు బాధపడుతుంటే ఆయన కూడా బాధపడుతున్నాడు. నువ్వు కృంగిపోతుంటే ఆయన కూడా నీ నిమిత్తం కృంగిపోతాడు. మరి కాళ్ళ మీద పడి ఏడ్చినప్పుడు ప్రభు అక్కడ ఉన్న యూదులను మరియను చూచి దుఃఖపడుచు కన్నీళ్లు విడిచాడంట. హల్లెలూయా. ప్రభు మనం దుఃఖపడుతుంటే సంతోషించేవాడుగా, మనం బాధపడుతుంటే ఆయన సంతోషించేవాడుగా, ఆయన ఓదార్చే దేవుడు, దుఃఖపడే వారి పక్కన కూర్చుండే దేవుడు. హల్లెలూయా. మరియా యొక్క ఆ ఇంటి దగ్గర ఉండి మరియా యొక్క కన్నీరు ప్రభు మరియా రాకముందు నుంచే చూస్తున్నాడు. హల్లెలూయా. మరియా అనుకుంటుంది, నేను వెళ్ళలేదు ప్రభు దగ్గరికి, నేను ఎదుర్కొనలేను, నాకు ఈ పరిస్థితి వచ్చింది, నాకు ఈ జీవితం వచ్చింది, నాకు ఇటువంటి దుఃఖం వచ్చిందని బాధపడుతుంది. కానీ మరియా మా అత్త మాట్లాడుతుంది, కానీ మరియా దుఃఖం ఇంటి నుంచి చూస్తున్నాడు దేవుడు. మరియా ఎదుర్కొన్నప్పుడు ప్రభువును చూచి ఆయన కాళ్ళ మీద పడి కార్చిన ఆ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మనుషులైతే నా దుఃఖం ఎవరు తెలుసండి, నా బాధ ఎవరు తెలుసండి, నా కడుపు చెరువు అయిపోతుంది. నీ చెరువు ఆయన తెలుసు, నీ దుఃఖం ఆయన తెలుసు, నువ్వు ఇంట్లో పడే బాధ కూడా ఆయనకి తెలుసు. మరి ఆ బాధ చూశాడు, దుఃఖాన్ని చూశాడు. ప్రభు కూడా ఆయన కన్నీరు విడిచాడు. దేవుడు కార్యం చేశాడట మనందరూ తెలిసింది. ఇక్కడ దేవుడు కార్యం కాదు, నీతో పాటు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. మరియతో దేవుడు ఉన్నాడు, మార్తతో దేవుడు ఉన్నాడు, దేవుడు వారితో ఉన్నాడు. పరిస్థితులు చేజారిపోయినా, స్థితిగతులు మారిపోయినా, ఇక ఎవ్వరు ఈ లోకంలో చేయలేని కార్యమని భావించినప్పటికీ దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాడు. నీ స్థితి ఇంతే, నా బ్రతికింతే, నా జీవితం ఇంతే, ఇక నాకు మారదు, నా స్థితి మారదు, నా బ్రతుకు మారదు, నా జీవితం ఎండిపోయింది, నా బ్రతికింతే, నా కుటుంబం చెదిరిపోయింది, నా భర్త చెదిరిపోయాడు, నా భార్య చెదిరిపోయింది, నా బిడ్డలు చెదిరిపోయారు, ఇక కట్టబడదు, నా బ్రతుకు ఇంతే అని అనుకుంటున్నాము. దేవుడు మరలా మన స్థితిని మార్చగలిగిన శక్తివంతుడు. హల్లెలూయా. మరి కన్నీరు చూసి దేవుడు కన్నీరు విడిచాడు. మన స్థితిని చూసి మనం ఏడవటమే కాదు, మన పక్షాన్ని ఎవరు ఎదుగుతున్నాడు, దేవుడు కూడా దుఃఖపడుతున్నాడు. దుఃఖపడి వదిలేస్తాడా? దుఃఖపడి దేవుని కార్యాన్ని లాజర్ని సమాధిలో నుండి బ్రతికించాడు. హల్లెలూయా. దేవుని గమనించండి, మన స్థితిని మార్చగలిగింది. కథ మొత్తం మార్చాడు కాదు, స్థితి అంతా మార్చేశాడు. హల్లెలూయా. మన స్థితిని మార్చగలిగిన దేవుడు, మనకు అద్భుతము చేయగలిగిన దేవుడు, మనం దుఃఖపడుతుంటే మన పక్కన ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. హల్లెలూయా. దేవుడు ఉదయకాల సమయంలో నా స్థితి ఏంటి, నా బ్రతుకు ఏంటి అనుకుంటున్నావేమో, దేవుడు ఎంత మాత్రము నిన్ను నన్ను విడిచిపెట్టడు. నా సంగతి మరిచిపోవద్దు. ప్రభుని పక్కన ఉన్నాడు, ప్రభునితో ఉన్నాడు, ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీ స్థితిని పూర్తిగా మార్చగలిగి మృతుల్ని సజీవులుగా చేయగలిగిన జీవం గల దేవుడు
మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. కృంగిపోక దేవుడి మీద ఆధారపడి ఆయన కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకుంటామయ్యా. దేవుని అద్భుతాన్ని చూసింది. ఉదయకాల సమయంలో నీవు ఆయన పాదాలు పట్టుకోగలిగినట్లయితే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అద్భుతం జరిగించిన దాకా ప్రార్థన చేసుకుని మోకరించినట్లయితే దేవుడి యొక్క సన్నిధిలో ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ సోదరి సోదరుడా, దేవుని వాక్యం ఉన్న సోదరు